వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సంబంధిత ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరిగేలా అవగాహన కల్పించారు. ప్రతి ఓటరు తమ ఓటును వినియోగించుకోవాలని, ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు చేపడుతున్నామని ప్రజల్లో అవగాహన కోసం ఈ మార్చ్ పాస్ట్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివారం కావలి మండలంలోని రుద్రకోట, గుమ్మడి బొందల గ్రామాల్లో ఈ మార్చ్ పాస్ట్ నిర్వహించినట్లు సిఐ శ్రీనివాసులు తెలిపారు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అదేవిధంగా రావలి డిఎస్పీ గారు వారి ఆదేశాల మేరకు రావలి రూరల్ మండలంలో కొన్ని సమస్యాత్మక గ్రామాలను గుర్తించడం జరిగింది. ఈ ఎలక్షన్ సందర్భంగా ఈ సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్ ని ప్రశాంతంగా నిర్వహించేందుకు సన్నాహాల్లో భాగంగా ఆ గ్రామాల్లో ఓటర్ సెక్యూరిటీ ఫోర్స్ తో ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ చర్యల్లో భాగంగా ఈ రోజు గుమ్మడి బొందల విలేజ్, ఉత్తరకోట విలేజ్ లో బిఎస్ఎఫ్ దళాలతో ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆ గ్రామాల్లో ప్రజలకు అవేర్నెస్ కల్పించడం, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతున్నాయి అనే మెసేజ్ ప్రజలకు తెలియజేయడం, వాళ్ళ ఓటు హక్కుని నిర్భయంగా వాళ్ళు వినియోగించుకున్నందుకు ప్రజలకు భరోసా ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం. ఇది ఈ రోజు ఉత్తరకోట విలేజ్ లో కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యాత్మక గ్రామాల్లో కూడా ఈ పోలింగ్ లోపల ఈ కవాతుని నిర్వహించి ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి పోలీస్ శాఖ